ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ సంస్థలకు తామిచ్చినటువంటి రుణాలకి సంబంధించిన ఇన్స్టాల్మెంట్లు బకాయిలు చెల్లించకపోవడంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కమిషన్, సో పిఎఫ్సి అండ్ ఆర్ఈసి ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. దేశంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ సంస్థలకి రుణాలు మంజూరు చేసే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. ఈ సంస్థలు ఇచ్చినటువంటి రుణాలు సమయానికి ఇన్స్టాల్మెంట్స్ వడ్డీలతో సహా చెల్లించకపోవడం వల్ల అనేక దఫాలుగా లేఖలు రాసి సంప్రదింపులు జరుపున కనీసం స్పందన లేకపోవడంతో ఈ నెల మొదట్లో ఆర్ఈసి సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మల్హోత్రా రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. సబ్జెక్ట్ డిఫాల్ట్ అండర్ టర్మ్ లోన్ ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ బై ఆర్ఈసి టు ఏపీ పవర్ యూటిలిటీస్. ఆంధ్రప్రదేశ్ పవర్ యూటిలిటీస్కి తాము ఇచ్చినటువంటి రుణంలో రెండు సంస్థలు ఏపీ జెన్కో 11,157 కోట్ల లోన్ చెల్లించాలి, ఓవర్ డ్యూ 405 కోట్లు ఉంది. ఏపీపీ డిసిఎల్ 1,270 కోట్లు బ్యాలెన్స్ ఉంది, 141 కోట్లు డ్యూ ఉంది. అంటే మొత్తం లోను 12,427 కోట్లు కట్టించాల్సి ఉండగా 546 కోట్లు మాకు చెల్లించాల్సిన మొత్తం డ్యూగా మిగిలింది. ఇన్స్టాల్మెంట్లో 546 కోట్లు. యాజ్ యూ ఆర్ అవేర్, ఆల్ క్రెడిట్ ఇంపేర్డ్ అకౌంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ రిపోర్టెడ్ టు ఆర్బీఐ అండ్ క్రెడిట్ మానిటరింగ్ ఏజెన్సీస్. ఇవి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా, నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్స్గా మారిపోయాయి ఇన్ ది బుక్స్ ఆఫ్ ఆర్ఈసి. ది డీటెయిల్స్ సో అండ్ సో. సో ఈ సంస్థలకు సంబంధించి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా అంటే నిరర్ధక అకౌంట్స్గా ఉండిపోవడం వల్ల ఆర్బీఐకి క్రెడిట్ మానిటరింగ్ ఏజెన్సీస్ అయిన సిబిల్ ఇవన్నీ కూడా మేము ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ విచ్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ది రెప్యుటేషన్ అండ్ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఆఫ్ నాట్ ఓన్లీ ది సెడ్ ఆర్గనైజేషన్స్ బట్ ఆల్సో ది స్టేట్. అంటే ఈ రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి ఏపీ జెన్కో, ఏపీపీ డిసిఎల్కే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరపతి కూడా కోల్పోతుంది. ఫర్దర్, ది ఇంపైర్మెంట్ ఆఫ్ దీస్ అకౌంట్స్ హ్యాస్ కాజ్డ్ ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్ in terms of the loan agreement and consequently as per terms of the agreement. We shall be constrained to initiate actions like invocation of default escrow account, recall of loan, ఇచ్చిన రుణం తిరిగి వెనక్కి తీసుకుంటాం, సెక్యూరిటీ ఇన్వొకేషన్ అంటే మీరు ఏదైనా సెక్యూరిటీగా పెడితే వాటిని ఎలా ప్రొసీడ్ అవ్వాలో అట్లా ప్రొసీడ్ అవుతారు. అంటే ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లని తనఖా పెట్టి రుణం తీసుకుంటుంది, వీళ్ళు చెల్లించకపోతే ఆ పవర్ ప్లాంట్ల మేము వేలం వేయాల్సి వస్తుంది. అండ్ ఇనిషియేటింగ్ ఐబీసీ ప్రొసీడింగ్స్ అంటే ఇన్సాల్వెన్సీ, దివాలా తీసే సంస్థలను కూడా ప్రకటించాల్సి వస్తుంది. మోర్ ఓవర్, నో అడిషనల్ ఫండింగ్ విల్ బీ పాసిబుల్. ఇక ఎప్పటికీ ఫండింగ్ ఇవ్వం. దానితో పాటుగా దిస్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్, ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. డిఫాల్ట్ బై ఏ గవర్నమెంట్ కంపెనీ హ్యాస్ సీరియస్ రిపర్కషన్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆర్ఈసి, మీకు రుణం ఇచ్చినటువంటి మా మీదే కాదు, అండ్ ది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, బట్ ఆల్సో ది పవర్ సెక్టర్ ఆఫ్ ది కంట్రీ. ఎంటైర్ దేశంలో ఉన్న విద్యుత్ రంగం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్లు కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి రుణాలు ఎగవేత చేస్తే, ఇన్సాల్వెన్సీ అయితే, దీని ప్రభావం ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అయితే దేశంలో ఉన్న విద్యుత్ రంగం మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, దిస్ ఈజ్ టు రిక్వెస్ట్ యూ టు లుక్ ఇన్ టు ది మ్యాటర్ అండ్ అడ్వైజ్ ది ఆర్గనైజేషన్స్ టు రిమిట్ 546 crores urgently. Failing which we will be forced to take further necessary action for recovery of loan. ఇమ్మీడియట్గా మీరు చెల్లించమని ఆర్గనైజేషన్స్కి చెప్పండి. లేని పక్షంలో మేము తదుపరి పరిణామాలు, తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది రుణం రికవరీ చేసుకోవడానికి. ఎంత సీరియస్ లెటర్ చూడండి. దీనికి కూడా స్పందించకపోతే ఈరోజు నేరుగా
ఆ 2 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సీఎండీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ కలిసిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా ఐఏఎస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ఎస్ థిల్లాన్ ఐఏఎస్ ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ సీఎండీ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన మీడియాతో మాట్లాడిన బైట్స్ అవి లేవు, ప్రెస్ నోట్ మాత్రం ఇచ్చింది గవర్నమెంట్. ఈవేళ చక్కటి సమావేశాలు జరిగాయి. గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాం. మేము చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకంపై చర్చించాం. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్పై కూడా మాట్లాడుకున్నాం. విద్యుత్ రంగంపై చర్చించాం. ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలు మంచి సమర్థత చూపిస్తున్నాయి. ఆర్డీఎస్ఎస్పై కార్యాచరణ రూపొందించుకుని ఆ పథకం నుంచి ప్రయోజనం పొందాలన్నారు. డిస్కంలు విద్యుత్ పంపిణీ సంస్థలు మంచి సమర్థత చూపిస్తున్నాయా? ఆయన రాశారు లెటరు. దీని ప్రభావం మొత్తం దేశం మీద పడుతుంది. విద్యుత్ రంగం కుప్పకూలిపోతుంది. ఇన్సాల్వెన్సీ ఇనిషియేట్ చేస్తాము. ఐబీసీ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఎన్పిఏ అకౌంట్స్గా ఉన్నారు మీరు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా. తక్షణం చెల్లించకపోతే తదుపరి పరిణామాలకు మేము బాధ్యులం కాదు, ఇక మాకు ఫోర్స్ తప్పట్లేదు అని లెటర్ రాశారు. ఇది పరిస్థితి. తక్షణం ఇలాంటి రుణాలన్నీ కూడా చెల్లించడం కోసం మరొక కొత్త రుణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఏపీఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి, భారతదేశంలో ఒక్క సిక్కిం తప్ప భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి బ్యాంకర్ ఆర్బీఐ మాత్రమే. ఆర్బీఐ ద్వారా మాత్రమే రుణ సదుపాయాలు పొందాలి రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఆర్బీఐ ద్వారా ప్రతి మంగళవారం వాళ్ళు ఆక్షన్కి వెళ్తారు, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు. ప్రొసీడింగ్స్ మొత్తం ఆర్బీఐ ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ ఆధారంగా వాళ్ళు చేసే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం రుణాలు తీసుకోవడం సహజం. అయితే ఆ రుణాలు ఎలా పడితే అలా తీసుకుంటే, రాష్ట్రం దివాలా తీస్తే అల్టిమేట్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి ఆ రాష్ట్ర జనాభా, ఆ రాష్ట్ర ఆదాయం, తలసరి ఉత్పత్తి వ్యయం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇంత లిమిట్ అని చెప్పి ఆ రుణం మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏపీఎఫ్ఆర్బిఎం చట్టం కూడా ఉంది. దాని పరిధి కూడా దాటిపై రుణాలు తెచ్చారు ఇప్పటికే. అయినప్పటికీ ఇకపై అదనపు రుణం తీసుకునే అవకాశం కేంద్రం ఇవ్వలేదు. సో ఆర్బీఐ ఈ రెవెన్యూ ఇయర్కి, ఫైనాన్షియల్ ఇయర్కి 36,000 కోట్లు ఎంతో అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పటికే సుమారు 35,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇక 1,200 కోట్లు ఎంతో మాత్రమే అవకాశం ఉంది వచ్చే మార్చి, ఏప్రిల్ వరకు. ఆ డబ్బులు సరిపోవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాకుండా దొడ్డిదారిన ప్రభుత్వం వేరే కార్పొరేషన్లు పెట్టి వాటి ద్వారా రుణాలకు ప్రయత్నం చేసింది. అయితే ఆ కార్పొరేషన్లు ఏ పర్పస్తో ఉన్నాయో ఆ పర్పస్ కోసం రుణాలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి స్టేట్ డెవలప్మెంట్ కోసం కాకుండా ఆ స్టేట్ డెవలప్మెంట్ కోసం పెట్టిన కార్పొరేషన్ రుణాలు తెచ్చుకొని ఆ రుణాలు సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారు. సో మళ్ళీ అది ఎలా తీరుస్తుంది? దానికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక ఇష్యూ. ఇది కోర్టులో పెండింగ్లో ఉంది. అది ప్రాబ్లం కాబట్టి కొత్తగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్, అంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చేసేటటువంటి కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అప్పగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మద్యం అమ్మేటటువంటి కార్పొరేషన్కి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్స్కి వ్యాట్ ద్వారా ఎంత వస్తుంది? ఆ వ్యాట్ను తగ్గించి 100%, అంటే 150 రూపాయలు వ్యాట్ ఉంటే 50 రూపాయలు చేసి ఆ 100 రూపాయలని నేరుగా ఖజానా కాకుండా ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్కి ఇన్కమ్గా చూపించి దాన్ని తనఖా పెట్టి కొత్తగా మరొక 25,000 కోట్లు అప్పు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా బ్యాంకర్లకు గమనించాలి. బ్యాంకర్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు రుణం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనా, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లైనా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ సంఘాలైనా, అనుబంధ సంస్థలైనా ఏదైనా సరే అది రాష్ట్ర ప్రభుత్వం కిందే లెక్క. అది రాజ్యాంగం చెప్తోంది, చట్టం చెప్తోంది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పించినా, రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్కి అప్పించినా మొత్తం ఒకే అంబ్రెల్లా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు. కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్టము, రాజ్యాంగము చెప్పిన నిబంధనలోకే వస్తుంది. 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవచ్చని ఉందనుకోండి, ఏ రకంగా అయినా 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుని
కార్పొరేషన్ల ద్వారా ఇంకో 1000 రూపాయలు తెచ్చుకుంటా అంటే కుదరదు. మొత్తం 1100 రాష్ట్ర ప్రభుత్వం కింద లెక్క. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్యాంకర్లు ఎందుకు రుణాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. బ్యాంకర్లు కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లే మా డబ్బులు గవర్నమెంట్ తీర్చట్లేదు, ఎన్పిఏ అయ్యాయి, ఇన్సాల్వెన్సీ ప్రొసీడ్ అవుతాము అని చెప్తే, ఒకవేళ ఈ బ్యాంకర్ల రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తీర్చకపోతే పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీర్చకుండా ఉండే పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎందుకుంది అంటే, ఇప్పటికే అమ్మఒడి లాంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ సంవత్సరం అమ్మఒడిని జూన్కి వాయిదా వేశారు, జనవరిలో ఇవ్వలేదు అని. అంటే ఒక సంవత్సరం విద్యా సంవత్సరంలో ఉన్న పిల్లలు అమ్మఒడిని కోల్పోయారు అని. ఉద్యోగులు గోలగోలు చేస్తున్నారు, ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇంకెప్పుడు ఇవ్వట్లేదు, ఎప్పటికో వాయిదాలు వేస్తూ పోతారు అని. అంటే ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, పెన్షన్లు వీటికే ఇబ్బంది అవుతుంటే, మీరు చెప్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయగలరా అంటే, సంక్షేమ పథకాలు కూడా భవిష్యత్తులో ఇవ్వలేరేమో అని ఆర్థిక రంగ నిపుణులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు డిబేట్ దీని మీదే. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, న్యాయవాది, ఆడిటర్ జీవీ రెడ్డి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు ఉన్నారు. ప్రముఖ సీనియర్ ఆర్థిక రంగ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఫోన్లో ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ శాస్త్రి గారు లైన్లో ఉన్నారా? ప్రొఫెసర్ డాక్టర్ శాస్త్రి గారు, ఓకే. జీవీ రెడ్డి మాట్లాడతారు. జీవీ గారు, ఏంటి పరిస్థితి? గుడ్ ఈవినింగ్ గారు. ఆల్మోస్ట్ మీరు చాలా వరకు బ్రీఫ్ చేశారు. ఒకటేంటంటే ఎఫ్ఆర్బిఎం ద్వారా తెచ్చుకున్న అప్పులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా తెచ్చుకున్న అప్పులు కావచ్చు, అవన్నీ చాలా డిస్కస్ చేసింది. బట్ ఈరోజు ముఖ్యంగా వచ్చేసరికి చర్చ ఎందుకు వచ్చిందంటే, నిన్న 5/11/2021 ఒక లెటర్ రాయటం జరిగింది. ఎవరు? ఆర్ఈసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు, ప్లస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇద్దరు రాశారు కలిపి ఒక లెటర్ రాశారు. అంటే విడివిడిగా రాశారు. దాంట్లో ఎస్పెషల్లీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వరకు లెటర్ మనకు బయటకు వచ్చింది. పిఎఫ్సి వాళ్ళు రాసింది బయటికి రాలేదు, దాంట్లో ఎంత డ్యూ ఉందనేది. బట్ ఓవరాల్గా రెండు కలిపితే ఇద్దరు కలిపి ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్ దాదాపు 22,000 కోట్ల పైనే ఉందని తెలిసింది. బట్ రూరల్ ఆర్ఈసీ వరకు మాత్రం, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ కార్పొరేషన్ మొత్తానికి 60 నుంచి 70,000 కోట్ల అప్పులు ఉన్నాయండి. అంటే దీని వరకు, వీళ్ళ వరకు, ఈ రెండు కాదు, మొత్తాన్ని చూస్తే. సో అందులో భాగంగా ఏంటంటే, మన రాసిన లెటర్లలో 12,427 crores టోటల్ డ్యూ ఉంది ఓన్లీ ఆర్ఈసీకి. అందులో ఇన్స్టాల్మెంట్లు కట్టాలి కదా, మోర్ దాన్ 90 days ఇన్స్టాల్మెంట్ కింద కట్టకపోతే ఇప్పుడున్న ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కావచ్చు, లేదా కంపెనీస్ యాక్ట్ కావచ్చు, రీడ్ విత్ ఆల్ దీస్ యాక్ట్స్, దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఆటోమేటిక్గా సిస్టమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాయి. అంటే మాన్యువల్గా 90 రోజుల తర్వాత చూసి, మూర్తి గారు మీరు కట్టలేదు, లేకపోతే XY కట్టలేదు అని చెప్పడానికి లేదు. బై డిఫాల్ట్ అది గవర్నమెంట్ కంపెనీ అయినా, ప్రైవేట్ కంపెనీ అయినా సరే, ఎవరి కంపెనీ అయినా సరే, బై డిఫాల్ట్ 90 days తర్వాత ఎన్పిఐ కింద పరిగణించడం జరుగుతుంది. అది కూడా ఎంత మన రాష్ట్ర ప్రభుత్వం బాగుపడిందంటే, కేవలం 546 కోట్లు ఆర్ఈసీకి. అంటే 546 కోట్లు ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఆపేసినారు. అది 90 days దాటిపోయిన తర్వాత 5 నవంబర్ 2021 లెటర్ రాశారు. అయితే ఎంటైర్ లెటర్లో మూర్తి గారు పారాగ్రాఫ్ 3లో ఒక పాయింట్ ఇందా మీరు కూడా చదివారు, మళ్ళీ అగైన్ ఐ విల్ రిపీట్. వీ షాల్ కన్స్ట్రైన్ టు ఇనిషియేట్ ద యాక్షన్స్ లైక్ ఇన్వకేషన్ ఆఫ్ ద డిఫాల్ట్ ఎస్క్రో అకౌంటు, రీకాల్ ఆఫ్ లోను, సెక్యూరిటీ ఇన్వకేషన్ అండ్ ఇనిషియేటింగ్ ఐబీసీ ప్రొసీడింగ్స్. అంటే మాకు గతి లేని పరిస్థితుల్లో మీరు కనుక కట్టకపోతే, ఇంకా ఇమీడియట్గా గతి లేని పరిస్థితుల్లో మేము కొన్ని చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఎస్క్రో అకౌంట్, అంటే వీళ్ళు డబ్బులు కట్టకపోతే థర్డ్ పార్టీ అకౌంట్లో కొంత పెట్టి ఉంటారనమాట, దాన్ని లాగేసుకుంటాము. అదేవిధంగా లోన్ను మొత్తం క్యాన్సిల్ చేసేస్తాము. తర్వాత సెక్యూరిటీ ఏదైనా పెట్టుంటే దాన్ని అమ్మేసి తీసేసుకుంటాము. లాస్ట్లో ఇవన్నీ తీసుకున్నంత మాత్రాన్ని వదలకుండా అండ్ ఇనిషియేటింగ్ ఐబీసీ ప్రొసీడింగ్స్. ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, అంటే నథింగ్ బట్ మిమ్మల్ని దివాలా కంపెనీ కింద ట్రీట్ చేస్తామని. ఐబీసీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఎన్సీఎల్టీకి పోయి పిటిషన్ వేస్తారనమాట. ఇదో పలాని వాళ్ళు మాకు డబ్బులు కట్టలేదు, వాళ్ళని దివాలా తీసిన వ్యక్తిగా ఏ బ్యాంకరు, ఏ సంస్థలు వాళ్ళకి రుణాలు పరిగణించమని చెప్తారు. ఒకసారి ఎన్సీఎల్టీలో పిటిషన్ పడిందంటే ఇక ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అదేవిధంగా వీళ్ళకే కాదు డబ్బులు, ఇక మీరు ఇందాక అన్నట్టు వచ్చి 60-70 కోట్లు అని చెప్పేసి మిగతా వాళ్ళకు కూడా బై డిఫాల్ట్ ఆస్తులు అమ్మంగా వెళ్ళిపోతుంది. ఏమేమి వెళ్ళిపోతుంది చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ఆర్గనైజేషన్సే కాదు, ఎస్, బట్ ఆల్సో ది స్టేట్
అదే వస్తున్నాను. ఇంపాక్ట్ ది రెప్యుటేషన్ అండ్ ఫినాన్షియల్ క్రెడిబిలిటీ. ఆబ్వియస్లీ మూర్తి గారు, ఇప్పుడు ఒక వ్యక్తి ఎవడన్నా దివాలా తీసినంటేనే ఆ కుటుంబమే కదా, ఆ ఇంటి పేరోళ్ళు లేకపోతే ఆ ఊర్లో వాళ్ళు కూడా, ఆ ఊర్లో వాళ్ళు కాకపోయినా అట్లీస్ట్ ఆ ఇంటి పేరోళ్ళు లేదా బంధువులు మొత్తం కూడా రెప్యుటేషన్ పోతుంది కదా పలానోళ్ళ వ్యక్తి అంటే. ఆ విధంగా చూసినట్టయితే వాళ్ళు ఏంటంటే చిన్న వార్నింగ్ ఆర్ కాషన్ ఇచ్చారు, బాబు కంపెనీలు ఎటు దివాలా తీస్తాయి, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ రెప్యుటేషన్ కూడా పోతుంది, మర్యాదగా మా డబ్బులు మాకు కట్టండి ఇమీడియట్గా అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీని వెనక ఇంకోటి కూడా ఉంది జీవి. స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే కాదు నాయన, ఆర్ఈసీ అంటే మా పరువు పోద్ది, అంతే కదా, దేశం దివాళా తీస్తుంది విద్యుత్ రంగం. ఎందుకంటే ఇలాంటి 4-5 రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఎగ్గొట్టి ఇన్సాల్వెన్సీ అయ్యినాయి అనుకో, కేంద్ర ప్రభుత్వ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ఉన్న దీని స్టేచర్ కూడా పోద్ది. ఇంకొకటి కూడా చదువుతాను, ఇది కూడా పోతుంది, ఇంకొకటి కూడా చదువుతాను, అంటే ఆర్ఈసీ కూడా ఉండదు. అయితే ఇంకొకటి కూడా జరిగింది మన స్టేట్కి సంబంధం లేకుండా. జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు జరగలేదు దేశంలో, ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ జరగలేదు. కాబట్టి ఒక డౌట్ వచ్చింది ఎవరికి, ఆర్ఈసీ పిఎఫ్సి వాళ్ళకి. ఏంటంటే మంది గవర్నమెంట్ కంపెనీ, జెన్కో కావచ్చు లేదా ట్రాన్స్కో కావచ్చు, గవర్నమెంట్ కంపెనీ ఇంకో గవర్నమెంట్ కంపెనీ డబ్బులు కట్టలేదని చెప్పేసి మనము ఐబీసీ కోడ్ ఇన్వోక్ చేసి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఇన్వోక్ చేసి ఎన్సీఎల్టీకి వెళ్ళొచ్చా లేదని ఒక డౌట్ వచ్చింది. కంపెనీస్ యాక్ట్ 2013 క్లియర్గా చెప్తుంది, ఎనీ ఫైనాన్షియల్ క్రెడిటర్ అంటే ఎవరైనా కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏ కంపెనీ అయినా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోలేని పరిస్థితులు ఉంటే లేదా వాళ్ళు కట్టకపోతే వెళ్ళొచ్చనింది. బట్ ఇక్కడ చిన్న సందేహం వచ్చింది. వస్తే దాని మీద ఏం చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫైర్స్కి వాళ్ళు అడగడం జరిగింది. అడిగితే మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫైర్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫైర్స్ ఏం చెప్పిందంటే ఒక ఒపీనియన్ ఇచ్చింది. ఏమనంటే ఎస్ మీరు వెళ్ళొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా ఒకసారి ఐబీసీ యాక్ట్ అండ్ 2013 కంపెనీస్ యాక్ట్ వచ్చిన తర్వాత తమ్ముడు లేదు, తమ్ముడే ప్యాకెట్ అన్నట్టుగా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ లీగల్ ఒపీనియన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ లీగల్ అఫైర్స్ ఇచ్చిన తర్వాత దెన్ ఈ లెటర్ రాశారు వీళ్ళు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేసరికి ఇది 5/9, ఇది 5/11 ఇది రాసింది ఈ లెటర్. ఇంకొక లెటర్ వచ్చేసరికి 9/11 అంటే ఇది వచ్చి ఈ లెటర్ రాసిన 4 రోజుల తర్వాత ఇంకొక లెటర్ వచ్చింది. ఎవరు రాసింది ఇది? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, మనం డిస్కస్ ఏపీఆర్సీ ఎవరు చైర్మన్? సివి నాగార్జున రెడ్డి గారు, జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు. వారెవరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అపాయింట్ చేసుకున్న వాళ్ళే కదా. సరే ఇదంటే ఏదో మళ్ళీ వీళ్ళు తొండాట కదా వైసీపీలతో, ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం చేపిస్తుందో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి రాపించారంటారు. ఇది 9/11 ఈ లెటర్ వచ్చిన 4 రోజులకి రాసిన లెటర్ ఇది. ఎవరు? సివి నాగార్జున రెడ్డి గారు. వీళ్ళు అపాయింట్ చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆయన ఏం రాశారంటే 25,257 కోట్లు ఓన్లీ ట్రాన్స్కోలు, జెన్కో కాదు ఇది, ఓన్లీ ట్రాన్స్కోలకి స్టేట్ గవర్నమెంట్ అప్పు పడింది, మీరు ఇమీడియట్గా కట్టండి. వీళ్ళు అపాయింట్ చేసిన సివి నాగార్జున రెడ్డి గారే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, జీవీ రెడ్డి, లోకేష్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా నాగార్జున రెడ్డి గారిని. ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్ బట్టి ద స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈఆర్సీ. ఆయనే తట్టుకలేక 25,257 కోట్లు అప్పు ఉంది. ఎప్పటికది? 30/9/2021 సెప్టెంబర్ 30వ తేదీకి అప్పు ఉన్నది. మళ్ళా అక్టోబర్ది కలపలేదు, ఈ నవంబర్ది కలపలేదు. దాంట్లో కూడా 2 పార్ట్లు ఉన్నాయి. 9,783 కోట్లు డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కట్టాల్సిన బిల్లులు వాడుకొని కరెంటు. అదేవిధంగా మిగతాది వచ్చేసరికి సబ్సిడీస్ ఇచ్చింది. ఎంత? 15,473 ఇచ్చింది. సో ఒకటి 5వ తేదీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు రాశాయి. 9వ తేదీన వీళ్ళు రాయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లీగల్ డిపార్ట్మెంట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏంటి? క్లారిఫికేషన్ అనుకోండి, పర్మిషన్ అనుకోండి, ఒపీనియన్ అనుకోండి. ఏది? మీరు ఏపీ ట్రాన్స్కో జెన్కోని ఎన్సీఎల్టీకి ఏడ్చొచ్చు. ఐఎమ్ సారీ పదం వాడుతుందుకు, బట్ అదే మీనింగ్. మేము ఈడుస్తామని కదా వాళ్ళు చెప్పింది. దాని అర్థం ఏంటి? వీ షల్ బి కన్స్ట్రైన్ టు ఇనిషియేట్ ద యాక్షన్స్ అని. మాకు ఇంకేం ఆప్షన్ ఏం లేదు, మిమ్మల్ని ఏడ్చడం తప్పితే మీరు కట్టకపోతేనది. ఆడికి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఓడు అంటే మనం అంటే చిన్న చూపు కాబట్టి ఆ ఓడు చెప్పాడు. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని పరపతి కూడా పోతుంది అని చెప్పకూడదు. యాక్చువల్ వాళ్ళ ఓడింగ్ ఎంతవరకు ఉండాలంటే ట్రాన్స్కో జెన్కో వరకే ఉండాలి. కానీ రాశారంటే ఆ చిన్న చూపు వచ్చేసింది. అంటే కనీసం నాకు తెలిసి మూర్తి గారు రిగ్రెట్ లెటర్ కూడా వీళ్ళు రాసి ఉండరు. అంటే దిస్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్. Yes, this is unprecedented. Default by a government company has serious repercussions not only for REC and the state government but also the power sector of the country. ఇంకో మార్గం లేదు మాకు, ఇంకో మార్గం లేదు. ఎస్ సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత పూడి తిరుపతి రావు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. తిరుపతి రావు,
ఏంటి ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల చీఫ్లు ఈరోజు వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, మా డబ్బు సంగతి ఏంటి అని. బాగానే సమావేశం జరిగిందని చెప్తున్నారు, కొంచెం గడువు అడిగినట్టుగా సమాచారం, కొద్ది రోజులు గడువు ఇవ్వండి చెల్లిస్తామని. సో ఏమంటారు? అందరికీ నమస్కారం మూర్తి గారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో అయితేనేమి, దేశవ్యాప్తంగా అయితేనేమి, ప్రపంచంలోనే కొంత ఆర్థిక మాంద్య పరిస్థితులు కరోనా నేపథ్యంలో ఇవన్నీ ఒక విషయం అయితే వీటన్నిటికీ ఏ రాష్ట్రానికి, ప్రత్యేకించి దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి, ఏ రాష్ట్రము సాధించలేనటువంటి ఒక ఘనత ఈవేళ మన రాష్ట్రం సాధించిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే. మనం వ్యక్తులు డిఫాల్టర్స్ గా చూసాము, లేకపోయినట్టయితే కొన్ని సంస్థలు చూసాము. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డిఫాల్టర్ గా నిలబడింది. ఇది మాత్రం ఒక చరిత్ర చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం ఏమి చెప్పుకోదగినటువంటి విజయాలు ఏమీ లేని సందర్భంలో ఈ విధమైనటువంటి ఒక చరిత్ర సృష్టించింది, ఒక రికార్డ్ సృష్టించింది అని చెప్పుకోవడానికి ఇదేదో బాగుంది. మంచి విషయం మీరు ఇవాళ టేకప్ చేశారు నిజంగా చెప్పాలి. ఎందుకంటే బహుశా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా డిఫాల్టర్ గా ఉంది, డిఫాల్టర్ కాబోతుంది, సాక్షాత్తు ఆ సంస్థల తాలూకా అధిపతులే వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రిని కలవటం, ప్రభుత్వాన్ని, అంటే బయటకు వచ్చిన వార్తలు ఏవైనా సరే సింపుల్ గా నాకు తెలిసినంత వరకు, నేను ఊహించినంత వరకు అయితే మాత్రం అక్కడ నిలదీయడమే జరిగింది. అదే బయటకు వచ్చిన వార్తలు వేరే విధంగా ఉంటాయి కదా అఫీషియల్స్ దగ్గర నుంచి. కాబట్టి ఇది ఒక చరిత్ర సృష్టించింది మన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ఇవాళ ఈ 12,427 కోట్లు అని చెప్పేసి ఇచ్చారు, ఇంకా ఇది ఒక సంస్థకు సంబంధించిన లెక్కలే మన దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఉన్న సంస్థలు ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఓవరాల్ గా దేశంలో ఉన్నటువంటి ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి ఉన్నటువంటి బకాయిల్లో ఆంధ్ర రాష్ట్రం నుండే దాదాపు 1/3 ఉన్నట్టుగా ఇవాళ మనకు అందుతున్నటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. 1/3 బకాయిలు ఆంధ్ర రాష్ట్రం నుండి. సరే, వీళ్ళు మూర్తి గారు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇది ఇవాళ ఈ డిఫాల్టర్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి అంశంలో ఇవాళ మనం చర్చిస్తున్నాం. కానీ గడిచిన కొంతకాలం క్రిందట ఈ పవర్ కార్పొరేషన్ సంబంధించి ఏపీడీసీఎల్ కానీ లేకపోతే వీటికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద ఒక చర్చ నడిచింది. ఆ రోజుల్లో మనం ఏమనుకున్నాం అనేసి అంటే వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు, గత ప్రభుత్వం మీద చెప్పేసేవాళ్ళు, గత ప్రభుత్వంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఇవాళ మేమేం చేయట్లేదండి. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ వాళ్ళు కట్టాల్సింది ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటిది 546 కోట్ల రూపాయలు మాత్రం కట్టమని చెప్పారు. దీని మీద అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రస్తావనలా. ఇది ఇవాళ కాదు, ఈ ఉత్తర ప్రత్యుత్సవాలన్నీ జరుగుతుండే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏడాది ప్రారంభం నుండే ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తుంది ఇవాళ. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎక్కడ నోరు వేపలేదు, ఎక్కడ బయటికి రాకుండా కూడా జాగ్రత్త పడిందేమో అన్నటువంటి ఆలోచన నాకైతే వస్తుంది. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి తుఫానుకు సంబంధించి ఏదో సకాలంలో మేము విడుదల చేస్తున్నామని చెప్పేసి 22 కోట్ల నిధులు విడుదల చేశారు. దానికి ఆ ముందు రోజు వారి అనుకూల పత్రికల్లో వచ్చినటువంటి యాడ్స్ దాదాపు అంత కాస్ట్ అయ్యి ఉండదు. రైతులకు వచ్చింది 22 కోట్లు అయితే ఆ యాడ్స్ ఖర్చు పెట్టింది అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే నేను ఎందుకు దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక సీరియస్ ఇష్యూ ఏదైతే ఈ పవర్ సెక్టార్ లో ఈ బకాయిల మీద చెల్లించాల్సినటువంటి వడ్డీలు, ఈ డిఫాల్ట్ అయిపోవటం, దానికి సంబంధించినటువంటి ఇవేవి కూడా ఇప్పటి వరకు అట్లీస్ట్ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల ముఖ్య అధికారులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవాలా, ఎందుకు దాని మీద స్పందించాలా? ఇప్పటికే రిప్రజెంట్ చేయాలి కదా ఆ పరిస్థితి వస్తున్నప్పుడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సలహాదారులు వీళ్ళు రాజకీయ సలహాలకే పనికొస్తారు తప్పిస్తే పరిపాలనకు సంబంధించి లేని సలహాలు ఇవ్వలేరా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న మన ముందు ఉంటున్నాడు. అరే, ముఖ్యమంత్రి ఎలాగో వింటాడా లేదా అనేది అది వేరే విషయం. సాధారణంగా ఆయన ఎవరి మాట వినరు అనేటువంటిది ఒకటి ఉంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన పవర్ సెక్టర్ పరిస్థితి, ఈ వాస్తవాలు కనుక బయటకు వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే రాష్ట్రం ఎటుపోతుంది, మరొకసారి మనం చీకటి రోజుల వైపు నెట్టబడుతున్నామా? ఏదైతే 2014లో
కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక వరం నేను గుర్తు చేస్తున్నా, 24/7 పవర్ ఈ రాష్ట్రానికి కూడా ఇస్తున్నామని చెప్పి. ఆ రోజు నుండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా వస్తూ ఉన్నటువంటి నేపథ్యం. బహుశా ఇంత బకాయిలు కూడా ఆ నేపథ్యంలోనే కేంద్ర సంస్థలు కొంతవరకు ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చాయేమని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత ఎక్కువ బకాయిలు ఉన్న వరకు వాళ్ళు కూడా ఆలోచించరు, లేదా వాళ్ళు వీళ్ళకి లేఖలు రాసినప్పటికి కూడా వీరి స్పందన కరువయ్యి వాళ్ళ ప్రత్యక్ష కార్యాచరణకు రావాల్సి వచ్చిందేమో అని చెప్పి కూడా ఒక ఆలోచన. అంటే ప్రభుత్వం తాలూకా వైఖరి ఎలా ఉందనేసి అంటే తెచ్చిన అప్పులు కూడా సద్వినియోగం అవ్వట్లా, తీర్చాల్సినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు. ఏమని మనం ఏమన్నా అడిగినట్లయితే ఇవాళ చూపిస్తున్నారు వీళ్ళు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వీళ్ళ ఫలితాలు. ఆ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనేసి అంటే మళ్ళీ ప్రశ్నార్థకం, అక్కడ క్వశ్చన్ మార్కే మిగులుతుంది. సో ఏదైనా సరే ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషనే కాదు మూర్తి గారు, ఇవాళ బయటకు వచ్చింది మనం చర్చిస్తున్నాం మంచిదే, కానీ చాలా కార్పొరేషన్లు వీళ్ళు సృష్టించినటువంటి చాలా కార్పొరేషన్ల పరిస్థితి ఇవాళ అదే దయనీయమైనటువంటి పరిస్థితికి చేరుకున్నాయి. వాళ్ళు బయట పెట్టట్లే, రాబోయే రోజుల్లో అది కూడా బ్లాస్ట్ అవుతాయి. నేను ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత నేను కొంత సమాచారం సేకరించినట్టు తెలిసింది ఏంటంటే ఇంకొక 10-15 కార్పొరేషన్ల పరిస్థితి ఇదే విధమైనటువంటి దివాళా స్థితికి, ఇన్సాల్వెన్సీ మీన్స్ దివాళా స్థితికి చేరుకుంటున్నాయి అని చెప్పేసి నాకు వచ్చిన సమాచారం అతి త్వరలోనే. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ ఆ కార్పొరేషన్స్. అంటే ఏదైతే ఈ FRBM పరిధి దాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటును కూడా దాటి, అంటే FRBM ఎలాగూ దాటేశారు, దానికి అనుగుణంగా ఇచ్చినటువంటి పరిధులను కూడా దాటి అప్పులు చేయడానికి చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో ఈ దొంగ కార్పొరేషన్లు కూడా సృష్టించి దాకా ప్రస్తావించారు. ఏదైతే ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఇన్కమ్ నేమో 2 విధాలుగా చూపిస్తారు. ఒకవైపు ఏమో ఆ ఇన్కమ్ తగ్గించడానికే మేము ఇవన్నీ చేస్తున్నాము, అసలు ఆ వినియోగం తగ్గించడానికే ఇవన్నీ చేస్తున్నాము అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ ఇన్కమ్ ని మళ్ళీ విడదీసి మళ్ళీ దాని మీద అప్పులు తీసుకురావడం, అవన్నీ కూడా ఇప్పుడు అసలు మనకి సాంకేతికంగా నాకు తెలియకపోవచ్చు, మా సోదరులు జీవీ రెడ్డి గారికి తెలిసి ఉండొచ్చు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులే ఏదన్నా ఒక పరిధి లోబడి ఉంటాయి, మిగతా కార్పొరేషన్ సంబంధించినవన్నీ కూడా దేనికి దానికే ఉంటాయి అనేసి అంటే అది కుదిరే పని కాదు. ఇవాళ ఈ నోటీసులో కూడా వాళ్ళు స్పష్టం చేశారు, రేపు ఏదైతే ఆ సంబంధిత కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దివాళా బాధ్యత నుండి తప్పించుకోలేదు అని చెప్పడం జరిగిందో, అదే విధంగా ఈ అప్పుల సంబంధించి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల ద్వారా దొంగ దారుల్లో తీసుకొస్తున్నటువంటి అప్పులన్నీ కూడా చివరికి రాష్ట్ర ప్రభుత్వాన్ని దాంట్లోకి వస్తాయి. ఖచ్చితంగా ఇది దోషిగా ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వమే దివాలా దిశగా వెళ్తుందేమో అన్నటువంటి భయాందోళనలు ఇవాళ ప్రజల్లో ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అదే జరుగుతుందని కూడా మనం విశ్వసించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకుంటున్నటువంటి చర్యలు లేవు. మనం చర్చిస్తున్నాము, ప్రతిపక్షాలుగా మేము చూపిస్తున్నాం బాధ్యతాయుతంగా, లేకపోయినట్టయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా సూచనలు ఇస్తున్నాయి, అలర్ట్ చేస్తున్నాయి, కానీ అలర్ట్ అయ్యే పరిస్థితి ప్రభుత్వంలో కనబడట్ల. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రం అయితే ఆర్థిక దివాలా దిశగా ఖచ్చితంగా ప్రయాణం సాగిస్తుందని చెప్పి అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ విషయంలో ఇవాళ వాళ్ళు ఎంత గడువు ఇచ్చారు అనేది మనకు కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఆ గడువులోగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుందా, ఏం చేయలేకపోతుందా ఏంటి అనేది చూడాలి. అల్టిమేట్ గా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద నిందలేస్తారు, అంతకంటే ఇంకేం ఉండదు. కేంద్ర ప్రభుత్వమే ఏదో ఉచ్చుకెళ్ళిపోయింది అంటారు, లేకపోయినట్టయితే కేంద్ర సంస్థలు కాబట్టి కేంద్ర సంస్థలు మాకు ఇబ్బంది పెడతాయి. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మాట్లాడతారండి. శాస్త్రి గారు నమస్కారం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికేంటంటే ఒక గుట్టగాల్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పడేస్తారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ CMDలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అమరావతి చేరుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారు, గౌరవ చీఫ్ సెక్రటరీని కలిశారు, అధికారులతో సమావేశమయ్యారు. వాళ్ళు రాసిన కరస్పాండెన్స్ కూడా మీకు తెలుసు. NPA అకౌంట్స్లో ఉన్నాయి, జెన్కో, APPDCL. మీరు ప్రస్తుతానికి చెల్లించాల్సిన డ్యూస్ 546 కోట్లు తక్షణం చెల్లించండి 2 సంవత్సరాల నుంచి, అదర్వైజ్ మేము ఇన్సాల్వెన్సీ IBC ప్రొసీడింగ్స్ ముందుకెళ్తాం. మీరు పెట్టిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేయడానికి కూడా మేము వెనుకాడే పరిస్థితి లేదు. ఎస్క్రో అకౌంట్లు ఏమైనా ఉంటే వాటిలో డబ్బు తీసుకుంటాం. మీరు చేసిన డిఫాల్ట్ ఇది అన్ప్రెసిడెంటెడ్, ఇది దేశ విద్యుత్ రంగాన్నే కుప్పకూల్చే పరిస్థితి. 2 సంస్థలే కాదు, రాష్ట్ర ప్రభుత్వం పరువు
ఈవెన్ ఆర్ఈసీ పరువు కూడా గంగలో కలుస్తుందనే విధంగా లెక్క రాశారు. ఏమంటారు ఇలాంటి పరిస్థితి గురించి మీరు? నమస్కారం. నమస్కారం సార్. ఎనర్జీలో 2014 నుంచి 17 దాకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బకాయిని రావాల్సిన బకాయి ఆంధ్రప్రదేశ్కి 6,000 కోట్లు అని వాళ్ళు చూపిస్తున్నారు. ఆ 6,000 కోట్ల రూపాయలకి 2014 2017 దానికి అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ అని చెప్పి ఆర్ఈసీ నుంచి పిఎఫ్సి నుంచి తెచ్చారు. అది ఎంత తెచ్చారు? 12,000 కోట్లు. అంటే ఈ 6,000 కోట్లకి 6,000 కోట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చారు. దాన్ని ఇది సాక్గా చూపించారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సౌత్ జోనల్ కౌన్సిల్ లో మీటింగ్ లో చీఫ్ మినిస్టర్ గారు ఇది రైజ్ చేయడం ద్వారా అంటే ఈ 6,000 కోట్ల రూపాయలు బకాయిలు తెచ్చుకుందాం అని ఒక ప్రెషర్ గా ఒక టాక్టిక్స్ గా చేసి ఉండొచ్చు. కానీ ఇన్ ప్రిన్సిపల్ నరేషన్ లో అసలు ఈ సిస్టమ్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ డెబ్ట్ అండ్ పబ్లిక్ ఫైనాన్సింగ్ లో దానికి ఒక పద్ధతి ఉంది. అది ఏ ఆర్గనైజేషన్ అంటే ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మీకు ఏకే ఆంటనీ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ ఏకే ఆంటనీ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి అరైజ్ అయినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బంది అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి మధ్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి కేరళ స్టేట్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థికంగా వాళ్ళు ఎమర్జెన్సీ దాకా డిక్లేర్ కూడా చేశారు. నాకున్న ప్రజ్ఞానం ప్రకారం హెల్ప్ డిక్లేర్డ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో అలాంటి పరిస్థితికి తీసుకురావాల్సిన దారి ఎటువంటిదంటే అది ఇప్పుడు ఇందులో స్పష్టంగా ఏపీ జన్కు వాళ్ళు 546 కోట్లకి వాళ్ళు అసలు ఆ 6,000 కోట్ల రూపాయలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారు. 6,000 కోట్లు అప్పు అయితే వర్కింగ్ క్యాపిటల్ అప్పు అనుకుంటే గతమా 6,000 కోట్ల రూపాయలు అసలు అందులో రాశారు కూడా స్పెసిఫిక్ గా అది వైట్ అండ్ బ్లాక్ లేదు అని. అసలు ఏంటది? సో దీని మీద ఏంటంటే ప్రాపర్ గా దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. అసలు 6,000 కోట్ల రూపాయలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈ 546 కోట్లకి అసలు ఈ సంస్థ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థకి కాస్ట్ ఆఫ్ డెబ్ట్ మీద ఒక క్లారిటీ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఆ కాస్ట్ పే చేయాలి, ప్రిన్సిపల్ పే చేయాలి. ఆ రెండింటికి చాలా ఇన్ ప్రిన్సిపల్ గా చాలా క్లారిటీగా ఉంటారు. అంటే ఇయర్లీ బేసిస్ లో వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది టు పే ఆఫ్ ద డెబ్ట్. అది లేనప్పుడు వీళ్ళు అఫ్కోర్స్ ఇది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ అందులో రైటింగ్ లో చెప్పేసాడు ఇది ఎన్పిఏ అని. సో అంతవరకు తీసుకొచ్చుకున్నారు అంటే ఇప్పుడు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా వద్ద ఐ వాంట్ టు ఆస్క్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వై ఈజ్ నాట్ మానిటరింగ్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతవరకు రానివ్వదండి. అలాంటిది కూడా అంత లివరేజ్ స్టేట్ గవర్నమెంట్ ఎలా వచ్చి అంటే ఇక్కడ ఒక ఇష్యూ ఉంది ప్రొఫెసర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తెచ్చేటటువంటి రుణాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే జరుగుతాయి. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కానీ కాన్స్టిట్యూషన్ చెప్తున్నవి కానీ కేంద్ర ప్రభుత్వ చట్టాలు చెప్తుందాన్ని బట్టి ప్రతి రాష్ట్రానికి వాళ్ళు జిఎస్టీబీని బేస్ చేసుకుని ఇంత పర్సంటేజ్ రుణాలు తెచ్చుకోవచ్చు. ఆ రుణాలకి బ్యాంకర్ ఆర్బీఐ అంటే ప్రతి మంగళవారం వాళ్ళకి విధించినటువంటి రుణ పరిమితి లోపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తారో ఆ పే చేసే బ్యాంకు రుణం ఇస్తుంది, ఆర్బీఐ ప్రాసెస్ చేస్తుంది. ఇది ఓకే. కమర్షియల్ బ్యాంక్స్ నుంచి వీళ్ళు రుణాలు తెచ్చుకుంటున్నారు. కమర్షియల్ బ్యాంక్స్ నుంచి కార్పొరేషన్లకు రుణాలు తేవడం ద్వారా ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏమున్నాయో వీళ్ళు వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కస్టమర్లకి వడ్డీ కట్టాలి కాబట్టి మా దగ్గర రుణం పెరిగిపోతుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నీరవ్ మోడీలు విజయ్ మాల్యాల్లాగా వాళ్ళు ఎత్తుపోతున్నారు కాబట్టి డబ్బులు గవర్నమెంట్లు అయితే ఖచ్చితంగా సావరెన్ గ్యారంటీ ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఆ డబ్బును గవర్నమెంట్ అడిగితే ఇస్తున్నారు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ రుణమైనా వాళ్ళు తెచ్చుకునే రుణము ఎంత పర్సంటేజ్ అని కేంద్రం ఫిక్స్ చేసిన తర్వాత దానికి పైబడి వీళ్ళు రుణాలు ఇస్తున్నారంటే దాని అర్థం ఏమవుతుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రుణం తెచ్చుకోవచ్చు. ఎస్, ఆ 30,000 కోట్లకు సంబంధించి గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా తెచ్చుకున్న రుణాలకి పరపతిగా పెట్టింది రైట్. మళ్ళీ వీటినే పరపతిగా పెట్టి కమర్షియల్ బ్యాంక్స్ తెస్తున్నారు. అంటే ఒక ఇంటిని 2 చోట్ల తాకట్టు పెట్టి 3 బ్యాంకులను తెచ్చుకోవచ్చా? ఆ ఇచ్చే బ్యాంకర్ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇస్తున్నాడు వాడు? ఆ బ్యాంకర్ ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి వేరు, గవర్నమెంట్ వేరు. గవర్నమెంట్ అనేది సావరెన్ గ్యారంటీ అంటే ప్రభుత్వానికి ఇస్తే పక్కాగా ఉంటుంది, పైసా పోదని ఉద్దేశం కొద్దీ బ్యాంకర్లు ఇస్తున్నారు, కమర్షియల్ బ్యాంకర్స్.
కమర్షియల్ బ్యాంకర్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోనే ఉంటారు. మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇస్తున్నారా, తెలిసి ఇస్తున్నారా? ఇచ్చిన రీపేమెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో కమర్షియల్ బ్యాంకర్స్ అందరూ కలిపి రుణం ఇచ్చారు, రైట్. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇన్కమ్ ఏది? అంటే నీకు రీపేమెంట్ చేయాలంటే దానికి ఇన్కమ్ ఏది? ఇన్కమ్ సోర్స్ ఏది? రెవెన్యూ రిసీట్స్ ఏది? ఏపీఎస్డిసికి రెవెన్యూ రిసీట్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటది. అంటే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందంటే నువ్వు ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీలు పెట్టి ఎవరి దగ్గర తేవాలో వాళ్ళ దగ్గర తెచ్చింది, త్రూ ఆర్బీఐ ద్వారా కమర్షియల్ బ్యాంకర్స్ దగ్గర. మళ్ళీ ఏం పెడుతున్నావు? ఇన్కమ్ లేదు కాబట్టి భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని 15 సంవత్సరాల లోపల వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో అకౌంట్గా పెడతాను. ఏది? ఏపీఎస్డిసికి, స్టేట్ డెవలప్మెంట్కి, కార్పొరేషన్కి భవిష్యత్తులో వచ్చే ఇన్కమ్ని చూపిస్తూ ఆ డబ్బుని దేనికి వాడుతున్నావు? వెల్ఫేర్ స్కీమ్స్కి వాడుతున్నావు. అమ్మఒడి, చేయూత, ఆసరా. డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏంటి, వెల్ఫేర్ స్కీమ్ ఏంటి? ఇదేనా గమనించాలి కదా బ్యాంకర్స్. మూర్తి గారు, ఒక విషయం అండి, అసలు వీళ్ళకి చేతగాని ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్, ప్రజా ఉపయోగ సంస్థ అసలు ఈ విద్యుత్ సంస్థలు. ఆ ప్రజా ఉపయోగ సంస్థల్ని పాలసీ నేరేషన్ లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనే దగులుబాజీ పదాలు ఉపయోగించేసి వీళ్ళు ఏం చేశారు? దాన్ని ప్రైవేట్ కంపెనీలుగా కన్వర్ట్ చేశారు. అక్కడ పాలసీ ఫార్మేషన్ ఉంది చూసారా, ఎనర్జీ పాలసీలో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆప్టిమం ప్రొడక్షన్ అండ్ ఆప్టిమం డిస్ట్రిబ్యూషన్. ఆప్టిమం ప్రొడక్షన్ అండ్ ఆప్టిమం డిస్ట్రిబ్యూషన్ లో ఎండ్ యూజర్ ఎవరు? కన్జ్యూమర్ ఈజ్ ది హైయెస్ట్ బెనిఫిషియరీ. ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ హైయెస్ట్ బెనిఫిషియరీ కాదు, డిస్కామ్ కంపెనీ ఈజ్ ద హైయెస్ట్ బెనిఫిషియరీ. దట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ నేషన్. మన నేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్. దానికి ఎవరు మెయిన్ సోర్స్? ఎవరు? జనం, ప్రజలు. ఆ ప్రజల్ని కూడా వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరు చేసింది ఏంటి? దీన్ని ఏం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 4-5 సంవత్సరాల కింద విభజించింది? అలా ఆబ్జెక్టివ్ ఏంటి? దేనికి ఇది దిక్కుమాలిందని? ఇప్పుడు 12,000 కోట్లలో అప్పు తెచ్చారని చెప్పి ఆర్ఈసీ వాళ్ళు చెప్తున్నారు. 546 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కట్టలేదు. 546 కోట్లు. ఆ 546 కోట్లు కట్టలేదన్న మాట దేవుడు ఎరిగాను. ఈ 6,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు అసలు? అది చాలా ఇంపార్టెంట్. శాస్త్రి గారు, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది కాదు, వాటి మీద ఎందుకు? ప్లీజ్ సార్, ఒక్క నిమిషం వినండి. అంత దూరం పోవాలేదు, డిస్కమ్లు అనాల్సిన అవసరం లేదు. 25,500 కోట్ల రూపాయలు ఏపీ గవర్నమెంట్ డిస్కమ్లకు అప్పు పడింది. డిస్కమ్లకు డబ్బులు ఇస్తే డిస్కమ్లు తీసిపోయి జెన్కో పే చేస్తారు. జెన్కోకి ఇస్తే జెన్కో వాళ్ళు తీసిపోయి ఆర్ఈసీ, పిఎఫ్సి పే చేస్తారు. అల్టిమేట్ గవర్నమెంట్ కట్టకుండా వాటి మీద పడి ఆడవడం దేనికి మనకు? ఇందాక వాళ్ళు ఏదైతే చెప్పారో పిఎఫ్సి, ఆర్ఈసీ వాళ్ళు, డిస్కమ్స్ అండ్ జెన్కో ఇస్ ప్రాఫిట్ లో ఉన్నది. జెన్కో ఎక్స్ప్రెస్ రేపు జెన్కో ఇస్ గుడ్ పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. అల్టిమేట్ డ్యూ స్టేట్ గవర్నమెంట్ కడితే ట్రాన్స్కోకి, ట్రాన్స్కో జెన్కో, జెన్కో బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ అదంతా వదిలేసి చిన్న బ్రేక్. మూర్తి గారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇప్పుడు మనం ఈ డిఫాల్ట్స్ చూసుకున్నాం చాలా ఉన్నాయి. ఎలా ఉంటుందంటే వాళ్ళు తప్పు చేసే అవతరాల మీద వేయటం, ఎస్పెషల్ ప్రతిదానికి టీడీపీ. అంతెందుకు మొన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారి మీటింగ్లో ఏం చెప్పారంటే, టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి అప్పులు తెచ్చుకుంటే ఇప్పుడు మాకు రికవరీ పెడుతున్నారన్నారు. అసలు వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంత అబద్ధాలు ఎలా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను వైసీపీ వాళ్ళు ఎవరైనా టీవీ చూస్తుంటే నేను ఛాలెంజ్ వాళ్ళకి, మీరు ఎప్పుడైనా రావచ్చు. 2014-15 నుంచి 2018-19 వరకు 5 సంవత్సరాల్లో జీడిపి మీద ఎఫ్ఆర్బిఎం 3% లెక్కేసి కడతారు. అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు ఇది ఉంటుంది. ఈ రెండు ఎక్కడైనా ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి అప్పు తెచ్చిందో చూద్దాం. ఎందుకంటే అవన్నీ కూడా 5 సంవత్సరాలకు ఆడిట్ అయిపోయినాయి. ఇప్పుడు అకౌంట్స్ ఇంకా క్లియర్గా ఉన్నవి. ఇంకా వీళ్ళైనా కొన్ని ఆడిట్ పెండింగ్ ఉన్నాయి, కానీ అవన్నీ 5 ఏళ్ళు పెండింగ్ పూర్తి అయిపోయినాయి, అకౌంట్స్ ఆడిట్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఒక్క సంవత్సరం కూడా దాటలేదు. మరి ముఖ్యమంత్రి స్థాయిలో వారు అమిత్ షా గారికి ఎలా చెప్తారో నాకు అర్థం కాలేదు. పోనీ చెప్పిన ముఖ్యమంత్రి గారు వారికి ఏమైనా రిప్రజెంటేషన్ ఆన్ పేపర్ ఇచ్చాడంటే ఇవ్వలేదు. అంటే స్టేట్మెంట్ 14-15లో 40,000 కోట్లు అప్పు తెచ్చారు, కానీ లిమిట్ 30,000 కోట్లు, ఎక్సెస్ 10,000 కోట్లు తెచ్చాడని ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? పేపరు ఇవ్వలేదు. ఊరగా ఓరలో చెప్పేశారు.
అది మీడియాలో వాళ్ళు వేసుకోవడం 5 సంవత్సరాల్లో తెచ్చిన దాన్ని ఎక్కువ తెచ్చారన్న దానికి ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నారండి. అది పచ్చబద్ధం. ఇంకా చెప్పాలంటే 2019-20 ఆర్థిక సంవత్సరానికి కానీ 2200 కోట్ల రూపాయలు ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఓన్లీ ఎఫ్ఆర్బిఎం కింద ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. అదేవిధంగా 2020-21 కానీ 20,000 కోట్లు తెచ్చుకున్నారు. 2021-22 ఈ ఆర్థిక సంవత్సరానికి 10,500 కోట్లు ఎక్స్ట్రా తెచ్చుకున్నారు. వీళ్ళు తెచ్చుకున్నారు. భలే తమాషా ఉంటుంది మూర్తి గారు వీళ్ళతోటి. వీళ్ళు ఏదైతే తప్పు చేస్తారో చేయబోతారో అది టీడీపీ చేసిందని చెబుతారు. అసలు ఇంత కామెడీ ఇంత విచక్షణ కోల్పోయిన వాళ్ళు ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఎన్ని రికార్డెడ్ ఐటమ్స్ ఈ 3 సంవత్సరాలకు. ఇది కాకుండా 3 సంవత్సరాలు దాటారు ఎఫ్ఆర్బి లిమిట్స్. అదేవిధంగా కార్పొరేషన్లకి ద్వారా తెచ్చుకున్నప్పుడు 90% దాటకూడదు. వీళ్ళు 115% తీసుకొచ్చారు. ఇది కాకుండా పబ్లిక్ అకౌంట్స్ డెట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ దాచిపెట్టుకుంటారు కదా జీపీఎఫ్లో, లేకపోతే కాంట్రాక్టర్లు ఈఎండీలు కట్టడము, లేకపోతే కొంచెం చిన్న మొత్తాలు దాచుకుంటారు కదా గవర్నమెంట్ దగ్గర, ఆ డబ్బులు వాడేశారు. అది అగెనెస్ట్. 4వది వచ్చేసరికి కాంట్రాక్టర్లకి సప్లయర్స్కి ఒక 80,000 కోట్లు పెండింగ్ పెట్టినారు. ఇన్ని ఇళ్ళ కింద పెట్టుకొని ఇంకా గత ప్రభుత్వం అంటారు. మీరు ఎప్పుడైనా వాళ్ళని చర్చకు రావచ్చు. 5 సంవత్సరాలు ఏ రోజు కూడా దాటలేదు. అన్ని ఆడిటెడ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ 3 ఏళ్లలో మున్సిపల్ ట్యాక్సులు పెంచారు, చెత్త మీద ట్యాక్స్ వేశారు, లిక్కర్ మీద పెంచారు, పెట్రోల్ డీజిల్ మీద పెంచారు. ఇది కాకుండా వీటన్నిటి మీద మళ్ళీ ట్యాక్సులు అడిషనల్గా వేసి 3 ఏళ్ల నుంచి పిండుకుంటున్నారు. పెట్రోల్ డీజిల్ కేంద్రం తగ్గించిన వీళ్ళు తగ్గించలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ట్యాక్సులు అవి కలెక్ట్ చేసుకొని అప్పులు ఎక్కువ తెచ్చుకొని ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే నవరత్నాలు. మనకు బైబిలు, భగవద్గీత, ఖురాన్ అన్నారు కదా. ఒక్క స్కీమ్ అయినా ప్రాపర్గా 1 ఇయర్ చేశారు. 2nd ఇయర్లో లబ్ధిదారులు తగ్గించారు. 3వ సంవత్సరానికి ఏమైంది మూర్తి గారు? అమ్మఒడి తీసుకోండి. అమ్మఒడి ఇలా ప్రకారం 2022 జనవరిలో ఇవ్వాలి. దాన్ని ఎత్తేసి ఏం చెప్పారు? మొన్న అఫీషియల్గానే చెప్పారు జూన్కు పోస్ట్ పోన్ చేస్తారంట. జూన్కు పోస్ట్ పోన్ చేయడం అంటే 22 జూను 23 జూను అయిపోయింది. ఎలక్షన్స్ 24 తర్వాత దేవుడు ఎరుగా ఎవరు వస్తారో తెలియదు. అంటే 22 జనవరి, 23 జనవరి, 24 జనవరిలో 3 ఇన్స్టాల్మెంట్స్ రావాల్సింది. ఈ పీరియడ్లో వాళ్ళు ప్రామిస్ చేసిన దాని ప్రకారం అది 2 ఇన్స్టాల్మెంట్స్ కుదించారు. సబ్జెక్ట్ అది ఇస్తే ఆ 2 కూడా ఇప్పటి దాని ప్రకారం ఇస్తారనుకుందాం. అదొక పోయింది. అదేవిధంగా అవ్వాతాతలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు ఏం చెప్పారు? పెంచుకుంటూ పోతున్నారు. అగ్రిడ్ 3,000 వరకు అగ్రిడ్. ఎంత పెంచాడు? ఇప్పుడు ఒక్క ఇన్స్టాల్మెంట్ పెంచాడు. యాక్చువల్గా అయితే ఈరోజు 2,750 రూపాయలు అవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నాం? 2,250 రూపాయలు. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పారు? వారి ప్రచారంలో మొత్తం ఇవన్నీ గ్రంథాల బ్యాటరీలు మళ్ళా ఎంప్లాయీస్కి ప్రతి ప్రచార సభలో దాని ఏమంటారు పాదయాత్రలో ఎలా బతుకుతారు, ఏది 3 డిఏలు పెండింగ్ ఉంటేనే ఎలా బతుకుతారు ఎంప్లాయీస్, నెల జీతాల మీద బతికే వాళ్ళు 1వ తేదీ ఎక్కడికి పోవాలి? మరి అలా ఉంటే అవినీతికి పాల్పడరా? అందుకే ఈరోజు రాష్ట్రంలో అవినీతి అయిపోయిందని చెప్పేసి ఆ రోజు ఎంప్లాయీస్ అవినీతి చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు వారే 3 డిఏలకి. ఈరోజు మీరు ఆ 3 డిఏలు కాక 6 డిఏలు పెండింగ్ పెట్టినారా? ఆ 3 పెండింగ్ నేను రాగానే ఇచ్చేస్తానని చెప్పాడు ఆ డిఏలు, అది పెండింగా? మీరు వచ్చిన తర్వాత డిఏలు పెండింగా, పిఆర్సీ పెండింగా? వాళ్ళు జీపీఎఫ్లో వాళ్ళ డబ్బులు కట్టుకుంటే ఆ డబ్బులు కూడా విత్డ్రా చేశారా? మరి 3 డిఏలకే పెండింగ్ ఉంటే మరి ఇంత చేస్తే ఏ స్థాయిలో కరప్షన్ చేయాలి వాళ్ళు మీరు చెప్పినట్టు, ఎలా బతకాలి వాళ్ళు మీరు చెప్పినట్టు? ఇంకోటి ఆ రోజు ఎంప్లాయీస్ కూడా చెప్పాడు, నేను రాగానే ప్రతి ఎంప్లాయీకి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. ఎవరికైనా ఇచ్చారా మూర్తి గారు? ఏ ఎంప్లాయీకైనా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించారా? అంటే వెల్ఫేర్ కూడా చేయలేరు అంటారు మీరు ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఉంటే? అసలు చేయట్లేదు. ఆల్రెడీ కళ్ళ ముందు కనపడుతుంది. చేయబోయేది అసలు నా ఉద్దేశంలో చెప్పకూడదు కానీ ఇట్స్ ఎ క్లినికల్ డెత్. ఏపీ ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ ఎ క్లినికల్ డెత్. ఓకే తిరుపతి గారు, మూర్తి గారు, కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి నరేగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. చెల్లించకపోతే కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది, మేము చెల్లించామండి, మేము ఇవ్వలేదంటారేంటి వీళ్ళని. సో అప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చి తక్షణం చెల్లించండి, కేంద్రం ఇచ్చేసింది కదా మీరు ఎందుకు ఇవ్వరని. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులనే డైవర్ట్ చేసి ఆపారు. ఇంకా ఏం కావాలి కేంద్రానికి ఆధారాలని? మూర్తి గారు, సార్ కేంద్రానికి ఆధారాలు ఏం కావాలి అనేది ఇక్కడ ప్రశ్న కాదు. కేంద్రం వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి దాన్ని నేను ఏకీపిస్తాను. అన్ని ఆధారాలు కేంద్రం వద్ద ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి ఒక వరప్రసాదం ఏంటంటే, అదే సరే సోదరులు వెంకటరెడ్డి గారు టీడీపీకి ఇక్కడికి కంపేర్ చేశారు. అది
అది పక్కన పెడితే వీళ్ళకి వరప్రసాదం ఏంటంటే ఏమంటే ఇవాళ మన ఆర్థిక మంత్రి అక్కడికి వెళ్తారు, కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గిపోయింది, ఇది ఒకటే పాట. ఇంకా అంతకంటే కేంద్ర ప్రభుత్వం వద్ద ఏం ఆధారాలు లేవనేది కాదు, అన్ని ఆధారాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రిసీట్స్ పెరిగినాయి కోవిడ్ టైంలో, లిక్కర్ కానీ పెట్రోల్ కానీ గ్యాస్ కానీ కొన్ని పద్ధతుల్లో పెరిగాయి. అవి ఏ విధంగా డైవర్సిఫికేషన్ ఉందనేది కూడా మనం చర్చించుకున్నాం. తిరుపతిరావు గారు ఒక పాయింట్ సరే, భారతదేశంలో ఏ రాష్ట్రం తెచ్చుకోకుండా 2020-21 సంవత్సరానికి కోవిడ్ అన్న వంకతోటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కండిషన్ చెప్పుకొని 20,000 కోట్ల రూపాయలు అడిషనల్ తెచ్చుకుంది. ఇన్కమ్ పెరగడం కాకుండా అప్పు కొత్తగా 20,000 కోట్లు FRBM పరిధి దాటి ఏ రాష్ట్రం తెచ్చుకోలేదు తిరుపతిరావు గారు. నేను అదే చెప్పా ఫస్ట్ బ్రదర్, నేను మొట్టమొదటే చెప్పాను FRBM పరిధి దాటి మళ్ళీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని FRBM పరిధి పెంచడానికి కూడా ఒప్పించుకొని తెచ్చుకున్నది కాకుండా దొడ్డిదోవల్లో ఈ కార్పొరేషన్ల ద్వారా తెచ్చుకున్నది అదే సందర్భంలో చెప్పాను. ఇప్పుడు ఈ 2 కార్పొరేషన్లతో పాటు ఇంకొక 5-6 కార్పొరేషన్లు కూడా దివాళా దిశగా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పడంలో నా ఉద్దేశం అదే. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటి ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఒక రకంగా వనరులని ఏదైతే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ లేదని అంటే ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో వీళ్ళకి ఒక ప్రణాళిక లేదు, దుర్వినియోగం పెరిగింది. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఈ 3 ప్రాబ్లమ్స్ వలన ఈ ఆర్థిక దివాలా కోరుగా ఇవాళ రాష్ట్రం వెళ్తుంది. అయితే వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటనేసి అంటే కోవిడ్ చూపిస్తున్నారు, మధ్యలో ఎన్నికలు నడుస్తున్నాయి, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూపించి మనల్ని బ్లేమ్ చేస్తారు. ప్రొఫెసర్ డాక్టర్ శాస్త్రి గారు, సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన మనం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించి ఇన్సాల్వెన్సీకి వెళ్ళొచ్చా అని అడిగితే కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ లీగల్ ఒపీనియన్ ఇచ్చిందంటున్నారు వెళ్ళొచ్చు అని. ఎందుకంటే ఎవరిదైనా ప్రజాధనమే కదా. వెళ్ళచ్చు, ముట్టుగా నేను బయట ఉన్నాను. ఇప్పుడు ఏది నాకు కన్ఫ్యూజ్ చేయవలసిన అవసరం ఏం లేదు. కన్ఫ్యూజ్ అయిపోవలసింది, కన్ఫ్యూజ్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ ఆయన ఒపీనియన్ చెప్పారు. జీవిరెడ్డి గారు ప్లీజ్, జీవిరెడ్డి గారు మీరు నాకు రిప్లై కాదు, మీరు ఏదో నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను కన్ఫ్యూజ్ చేయవలసిన అవసరం లేదు మీలాగా అని మీరు నన్ను మధ్యలో వైట్ చేయకుండా నేను టెలిఫోన్లో ఉన్నాను, మీ పక్కన లేదు నేను. So please, whatever you want to, you come and communicate. Okay, don't say something which unnecessary interruption. If you have knowledge, you explain to the people of the state. Okay, and there is no need of your unnecessary interventions or unwarranted comments. Okay, మీరు చెప్పండి సార్. No unnecessary unwanted, sir. It's a debate. No, please. You read it, please. Don't do that. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే మూర్తి గారు, ఒక ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ప్రభుత్వానికి సంబంధించిందా, ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ రంగ సంస్థ అని కాదు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే అనేబిలిటీ టు పే ఆఫ్, అది ఐపీ యాక్ట్ లోనే ఉంది. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్సాల్వెన్సీ. అదేంటి ఇన్సాల్వెన్సీ వాళ్ళు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ గా డిక్లేర్ చేయడం అంటే ఏంటి, అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? నేను అడిగింది బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ అడిగాను. మీరు 4-5 ప్రైవేట్ కంపెనీలు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయింది, రిఫార్మ్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం వల్ల ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయిందంటే పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్ గా ఉండే ప్రజా ఉపయోగ సంస్థల్ని ప్రైవేట్ రంగ సంస్థలుగా మార్చారు. ఆ ప్రైవేట్ రంగ సంస్థలుగా మార్చినప్పుడు మీరు మాట్లాడే ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్, రెఫరెన్సెస్, దాంట్లో ఉన్న వాళ్ళకి తీసుకునే అప్పుల విధానాల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను లార్జర్ పిక్చర్ లో అసలు దాని పాలసీ ప్రొసీజర్ ఆస్పెక్ట్ మీద నేను మాట్లాడుతున్నాను. సో అంచేత మీరేంటి అప్పుల విధానంలో ఎంత తెచ్చారు, ఎంత తీసుకురాలేదు, అసలు వాళ్ళ లిమిటేషన్ ఎంత, అది చెప్తున్నారు కరెక్టే. కానీ ప్రజలకు తెలియవలసింది ఏంటంటే ఈ మీరు గవర్నమెంట్, మీరు ఒక గవర్నమెంట్ అందరు 2014, 2017 ప్రతి గవర్నమెంట్, ప్రతి పార్టీ రెస్పాన్సిబుల్. తెలుగుదేశం కూడా గవర్నమెంటే కదా. 2014, 2017లో 6,000 కోట్లు బకాయిలు మీకు ఉందే కదా, లేదని మీరు చెప్పలేరు. 2017 తర్వాత వీళ్ళు తెచ్చుకోలేకపోయారు, వీళ్ళు 12. నేను అదే అడిగా, 6,000 నుంచి 12,000 కోట్ల రూపాయల లోపల ఆ 6,000 కోట్ల రూపాయలకి బకాయిలు అసలు అంత డబ్బు ఎలా ఏం చేశారు? అసలు అంత డబ్బు తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆ డబ్బుని వేరే దారికి మళ్ళీ ఇచ్చారా?
అది ఎక్కడికైనా వెళ్ళిందా? అదే కదా, అక్కడే కదా అంబిగ్యూటీగా ఆయన రాసిన లెటర్, అందులో చాలా స్పష్టంగా అందులో వర్డింగ్ కూడా ఉంది. సో ఆ వర్డింగ్ లో చూసిన దాన్ని బట్టి ప్రభుత్వ రంగ సంస్థకైనా న్యాయ నిపుణులు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇందులో. అది ఇన్సాల్వెన్సీ డెఫినెట్ గా క్లారిటీగా ఇన్ ప్రిన్సిపల్ క్లారిటీలో ఉంది. ఓకే, ఇన్ ప్రిన్సిపల్ క్లారిటీగా వాళ్ళు వెళ్ళి మాట్లాడింది ఎన్పిఎం మీద మేము చేసేస్తామని స్పష్టంగా ఆయన అందులో డిక్లేర్ చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఎస్క్రో ఉన్న బ్యాంక్ గ్యారెంటీని కూడా మేము జప్తు చేస్తాం రాశాడు. ఎస్క్రో అకౌంట్ బ్యాంక్ గ్యారెంటీ ఉంటుంది, ఆ అకౌంట్ ను కూడా జప్తు చేస్తాం రాశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చ మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.